నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. ఉద్యోగ నియామకాల్లో ఆడవాళ్ళకి అన్యాయం జరిగిందంటూ ఈరోజు బీఆర్ఎస్ నేత కవిత గారు ధర్నా చౌక్లో ధర్నా ప్రారంభించారు. సో ఆడవాళ్ళకి జీవో నెంబర్ 3 ద్వారా అన్యాయం జరుగుతూ ఉంది. 33% రిజర్వేషన్ ఆడవాళ్ళ ఉద్యోగాల్లో కావాలి, కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులందరూ, బీఆర్ఎస్ నాయకులందరూ కూడా రావడం జరిగింది. సో మన ముందు దేవిప్రసాద్ గారు ఉన్నారు, తెలుసుకుందాం అసలు నిజంగానే మరి ఈ ధర్నా గల కారణాలు ఏంటనేది ఆయన మాట్లాడుకుంటాం. సార్, ఆడవాళ్ళకి అంటే జీవో నెంబర్ 3 తీసేసి ఆడవాళ్ళకి ఉద్యోగ నియామకాల్లో 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి ఈ పోరాటం ఎన్ని రోజులు? అంటే సుదీర్ఘకాలం మహిళలు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా కాలరాసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది అనేటువంటిది ఇలా మహిళలందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో 41 జీవో ద్వారా 33% రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రలో భాగంగా జీవో 3 విడుదల చేయడం అనేటువంటిది ఇలా మహిళలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. రోస్టర్ సిస్టాన్ని అంతా కూడా ఎత్తేసి వర్టికల్ రిజర్వేషన్ తీసేసి హారిజంటల్ రిజర్వేషన్ చేయడం వల్ల ఇవాళ మహిళలకు అవసరమైనటువంటి ప్రాతినిధ్యం దక్కడం లేదనేటువంటి భావన ఇవాళ మహిళల్లో అందరిలో కూడా నెలకొన్నది. అందుకే కవిత గారు ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి లేఖలు రాసినా, ప్రశ్నించినా, ధర్నాలు చేసినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వివరణ రాలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మేము చేసేటువంటి డిమాండ్ ఏంటంటే వెంటనే ఈ జీవోలో ఉన్నటువంటి విషయాల్ని మహిళలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి జీవోను రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో నోటిఫికేషన్స్ లేక పిల్లల జీవితాలు ఆగమైపోయింది. సో వీళ్ళు ఏదో ఉద్యోగాలు కల్పిస్తామని మేమైతే ముందుకు వస్తుంటే ఇలాంటి కుటిల రాజకీయాలు చేస్తున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ అని, టీఆర్ఎస్ వాళ్ళని చెప్పేసి మాట్లాడతాం. అది చాలా తప్పు. గత 10 ఏళ్లలో 1,60,000 ఉద్యోగాలు నింపింది కేసీఆర్ గారి నాయకత్వంలో, అనేక ఉద్యోగాలు నింపింది. మొన్నిచ్చిన 25,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ నాయకత్వంలోనే క్యాబినెట్ నిర్ణయించినటువంటి ఉద్యోగాలు. ఆ ఉద్యోగాలన్నీ కూడా నోటిఫికేషన్లు అయిపోయి, రిజల్ట్ అయిపోయి, ఫలితాలు ప్రకటించిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ ఉద్యోగాల్లో జమ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దయచేసి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అనేది వివరణ ఇవ్వండి. వివరణ ఇస్తే సమాయుత్తం ఉంటుంది. ప్రతిదానికి అంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇంకా టైం 3 నెలల టైము అని వాళ్ళ గవర్నమెంట్ అడిగిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ విపరీతమైనటువంటి రాజకీయం చేస్తూ ఉంది. ప్రతి దాంట్లోనూ కూడా కెలికే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ప్రజలకి చేరువవ్వకుండా ఏ పథకాలు కూడా వాళ్ళు చెడగొట్టే ప్రయత్నం చేస్తామని మాట్లాడుతున్నారు. అంటే 100 రోజుల్లో మేము పెట్టుకున్నాము, మేము ఏవి అడిగినా ఏవి తెచ్చినా ప్రశ్నించొద్దు అనేటువంటి భావన కాంగ్రెస్ పార్టీలో కనబడతాము. 100 రోజుల్లో మేము 100 తప్పులు చేస్తాము కానీ మీరు అడగొద్దు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైంది కాదు. కాబట్టి మేము అంటున్నాం ఏంటంటే డెఫినెట్గా ఈ జీవోను ఇవాళ 3 జీవోను రద్దు చేయాలని చెప్పి ఇలా మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరం అడుగుతూ ఉన్నాం. వివరణ ఇవ్వండి. ఇది ప్రజారంజక పాలన అన్నారు, జనరంజక పాలన అంటూ ఉన్నారు. ఎవరిని అడగకుండా జీవోలు ఎట్లా తెస్తారు? కాబట్టి ఇటువంటి ప్రయత్నాల్ని మానుకోవాలి ప్రభుత్వం. ఇటీవల గురుకుల విద్యార్థులు ఎంతోమంది ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారు. మరి ఎవ్వరు కూడా ప్రభుత్వం ముందుకొచ్చి మాట్లాడడం లేదు. అంటే గతంలో జనరంజక పాలన అని పేరు మీద ఇవాళ మీరు ఏ తప్పులు చేసినా బీఆర్ఎస్ పడి ఉండాలంటే బీఆర్ఎస్ ఒక రాజకీయ శక్తి. డెఫినెట్గా ఈ సమాజంలో వస్తున్నటువంటి సమస్యల మీద స్పందిస్తాం, అవసరమైతే పోరాటం చేస్తాం. అంతే తప్ప మీరు మా మీద ఎదురుదాడి చేస్తే మేము ఊరుకునేటోళ్ళం కాదు. డెఫినెట్గా దీని మీద ఎంతవరకైనా పోతాం. 6 గ్యారెంటీలు సకాలంలో అమలు చేస్తున్నా కూడా 6 గ్యారెంటీలు సకాలం అమలు చేస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక రకాలైన ఆరోపణలు దిగుతూ ఉంది. మేడిగడ్డ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఒక్కొక్క పిల్లరే కదా కుంగిందని చాలా దొలతనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నది. సో పిల్లలు కుంగడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది అనేది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు కుటుంబ రాజకీయం చేస్తారని మాట్లాడుతున్నారు. ఇప్పుడు 6 గ్యారంటీలలో 13 ఉన్నాయి. మొత్తం 420 హామీలు. డెడ్ లైన్ పెట్టుకున్నది వాళ్ళు 100 రోజుల్లో చేద్దామని చెప్పి. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఏమన్నాడు? ఎవరైనా రుణం తీసుకోకుంటే తొందరగా పోయి 2 లక్షల రుణం తీసుకోండి, వెంటనే మా ఇందిరమ్మ రాజ్యం రాగానే ఇది మాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీ ఏమైంది? రైతు బంధు 2 ఎకరాలకు మించి ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వలేదు. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కేవలం ఉచిత బస్సు పేరు మీద
మహిళలకు అన్ని హామీలు అమలు చేసినామనేటువంటి ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. 17వ తారీఖు 100 రోజులు అయిపోతుంది, 12 నోటిఫికేషన్ వస్తుంది. ఎట్లా చేస్తారనేటువంటిది ప్రశ్నిస్తే ఎదురు దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి హామీలలో ఎక్కడ కూడా నిండుగా అన్ని హామీలు అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. అందుకే బీఆర్ఎస్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఇవాళ ఓ ప్రభుత్వమా నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయి, అమలు చేయకుంటే నీ ఎంటబడతాం, వేటాడుతాం, డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరిస్తాం. ఒకప్పుడు ధర్నా చౌక్లో ధర్నా చేసే హక్కుని మీరు తీసేశారు, కానీ ఈరోజు అదే ధర్నా చౌక్లో కూర్చొని ధర్నా చేస్తున్నారు. ధర్నా చౌక్లో మేము తీసేయలేదు. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఓటుకు పోతే దానికి అయ్యింది. అంటే ఒకవేళ మా పార్టీ ఏదైనా గతంలో ఏదైనా ఒక తప్పు చేస్తే అది ఉదాహరణ. డెఫినెట్గా ఇవాళ ఎన్నో సందర్భాల్లో ఇందిరా పార్క్ దగ్గర మా కేసీఆర్ గారు కూడా ధర్నా చేసినటువంటి సందర్భం చూసినాం, వరి గురించి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి దాని మీద. కాబట్టి ఇలా మేము అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు చెప్పండి, కానీ మేము గతంలో అనేటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పి మానుకోవడం అనేటువంటిది తప్పించుకోవడం అవుతుంది. ఇవాళ మీరు అద్భుతమైన పరిపాలన అంటారు కదా, ఎవరైనా నేరుగా రావచ్చు అంటున్నారు, మళ్ళీ ఇంతమంది ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు, దీనికి జవాబు చెప్పమని డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా చూసుకుంటే టీఆర్ఎస్ బలం సరిపోకనా ఈ రోజు బీఎస్పీ పార్టీ తోటి పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్స్? ఇప్పుడు పొత్తులు అనేటువంటివి అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయం. కేసీఆర్ గారు ప్రకటించారు, మొన్న ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారు చర్చించుకున్నారు, వారు ప్రకటిస్తారు ఆ విషయం. ఎందుకంటే ఏ ఒక్కరైనా మాకు అండగా ఉంటే మంచిదే కదా, లాభమే కదా, 1+1 మంచిది కదా. ఏ పార్టీ అయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కూడా ఇవాళ దేశ ప్రజల్ని ఒక సుదీర్ఘ కాలంగా మోసం చేస్తూ వస్తూ ఉన్నాయి. ఒకరు మతం పేరు మీద, ఒకరు ఇంకొక పేరు మీద ఈ దేశ ప్రజల మౌలిక సౌకర్యాలని సరైనటువంటి రీతిలో పరిష్కరించలేదు. ఆ పరిష్కరించడానికి అవసరమైనటువంటి మూడో ప్రత్యామ్నాయం కావాలని కేసీఆర్ గారు ఎన్నో ఏళ్లుగా అంటూ ఉన్నారు. అందులో భాగంగా కలిసి వచ్చేటువంటి శక్తులన్నింటినీ కూడా ముందుకు తీసుకొని పోతారు. ఫైనల్గా 33% రిజర్వ్ అంటే ఏదైతే మహిళలకి అవకాశం కల్పించాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తారో సాధించే వరకు పోరాడాలి. డెఫినెట్గా ఇది సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు. మా కవితక్క గారు భారత జాగృతి పక్షాన, మహిళల పక్షాన అనేక సందర్భాల్లో అనేక సుదీర్ఘ పోరాటాలు చేశారు. 33% రాజ్యాధికారం కావాలని పార్లమెంట్లోనే బిల్లు పాస్ చేయించడంలో, అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించడంలో తీవ్రమైనటువంటి కృషి జరిగింది. కాబట్టి ఇది సింగిల్ బిడ్జ్ ఇచ్చినటువంటి తీర్పును డెఫినెట్గా రివ్యూ చేసుకోవచ్చు, ప్రభుత్వం కౌంటర్ వేయొచ్చు. కౌంటర్ వేసి ఈ తెలంగాణలో 48% మహిళలు ఉన్నారు, మేమెంతో మాకంతా అనేటువంటి డిమాండ్ను వేస్తే వీళ్ళకి అంత ఉలికెందుకు? కాబట్టి డెఫినెట్గా మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జీవోను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.